డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఆల్రెడీ మీరు వార్త వినే ఉంటారు. యుఎస్ఏలో హైదరాబాద్కి సంబంధించిన అమ్మాయి సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తూ నిఖిత మరి హత్య చేయబడింది. ఎక్స్ బాయ్ ఫ్రెండే హత్య చేశాడని చెప్పేసి మనం వింటున్నాం వార్తలు. ఒక పక్క తండ్రి ఏంటంటే మీడియాలో వస్తున్నటువంటి మాటలు కరెక్ట్ కాదు, అంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, ఆ అబ్బాయికి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా మనీ అడుగుతాడా వాళ్ళని వీళ్ళని అని చెప్పేసి మంచోడు కాదని చెప్పి తండ్రి చెప్తున్నాడు. అంటే వార్తలు విన్నారు కదా. అంటే ఇక్కడ అంతా చూసుకుంటే ఈ హత్య జరిగిన దానికి అంటే ఈ ఆర్థిక లావాదేవీల వల్లే అమ్మాయి చనిపోవడం జరిగిందా, అంటే ఫినాన్షియల్ ఇష్యూస్ వల్లే అంటే ఏం చెప్తారు? నవీన, ఇప్పుడు వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడం అనేది ఉంది కానీ ఇది అందరి విషయంలో ఒకలా ఉండదు. ఇప్పుడు చాలా వింటున్నాం, కొన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. అదేంటంటే అమ్మాయి అబ్బాయి ఈక్వల్గా ఫ్రెండ్షిప్లో ఉంటూ ఉంటారు. వేరే అర్థాలు కూడా తీయకూడదు ఇలా కొంతమంది విషయంలో. కొంతమంది ఆ వేలో కూడా లవర్స్గా ఉంటుంటారు, లేకపోతే జస్ట్ ఫర్ ఫ్రెండ్స్ లాగా మూవ్ అవుతుంటారు. అంటే ఏదైనా ఒక అఫైర్తో ఉండి కూడా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటుంటారు. కొంతమంది నార్మల్ ఫ్రెండ్షిప్గా కూడా మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు. అయితే ఏంటంటే అక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మనకి మనీ ప్రాబ్లమే ఉంటుంది. ఎక్కువగా మనీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా అక్కడ మనం బాగలేదు కాబట్టి వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవటం అనేది తప్పనిసరి పరిస్థితులు వచ్చుంటాయి అక్కడ. ఇప్పుడు మనం కూడా ఊహించవచ్చు, ఈ మధ్య మనం ఎన్ని మార్పులు విన్నాము అక్కడ. మనం పేర్లు చెప్పలేం కానీ అక్కడ మరి ఆ కంట్రీలో ఎన్నో రూల్స్ కొత్తవి తీశారు. ఈవెన్ ఇప్పుడు కొత్తగా పేరెంట్స్ వెళ్ళాలంటే కూడా వాళ్ళకు కూడా ఎన్నో రూల్స్ పెట్టేశారు. అంటే పేరెంట్స్ని కూడా రానియకుండా చేయడం, వచ్చినా సరే వితిన్ ఈ టైంలో వెళ్ళిపోవాలని అటువంటి కఠినమైనటువంటి రూల్స్ పెట్టారు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళకి చెప్పనే అక్కర్లేదు, అనేక రకాలైనటువంటి కొత్త రూల్స్ అన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. అవి ఎలా వాళ్ళు ఫేస్ చేయాలి, ఎలా తట్టుకోవాలి వాళ్ళకి అర్థం కాదు. టెంపరీగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మనీ కొంచెంగా హెల్ప్ చేసుకుంటున్నారని కూడా మనం విన్నాం కొన్ని. పర్టికులర్గా ఇప్పుడు ఈ విషయం అయితే మాత్రం ఇతను ముందు నుంచి కూడా అందరి దగ్గర డబ్బు తీసుకుంటున్నాడు, అతనికి అట్లా అలవాటు ఉంది అని అంటే అది తప్పు, 100% తప్పు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ అబ్బాయి వెళ్ళి అందరినీ అడిగి డబ్బు అడిగితే వాళ్ళు ఇవ్వగలరా? సరే నువ్వు తీసుకున్నావు, తిరిగి నువ్వు ఎలా తీర్చగలుగుతావు? సోర్సెస్ లేవు కదా. అంటే ఇతను జాబ్ చేస్తున్నాడా లేదా స్టూడెంట్గానే ఉన్నాడా ఇంకా అనేది మనకి సరిగ్గా తెలియలేదు. ఒకవేళ జాబ్ చేస్తుంటే కనుక ఈఎంఐ దగ్గర డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? స్టూడెంట్గా ఉంటే కనుక నీకు సోర్సెస్ లేవు, అమ్మాయికి నువ్వు మళ్ళీ డబ్బు తిరిగి ఇచ్చేంత సోర్సెస్ నీకు లేనప్పుడు నువ్వు తీసుకోవడం అనేది తప్పే. ఒకవేళ తీసుకుంటే మంచిగా ఉంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి కొంతకాలం ఒకరికొకరు మాట్లాడుకొని హెల్ప్ చేసుకుందాము అన్న ధోరణిలో ఉంటే పర్వాలేదు. కానీ ఇక్కడ బెదిరించటాలు, తర్వాత గొడవలు పడటాలు అంత దూరం వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఆ అబ్బాయి క్యారెక్టర్ కొంచెం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. అతనికి ఏదైనా హ్యాబిట్స్ కూడా ఉండొచ్చు. ఇంత డబ్బు వాళ్ళకి అవసరం లేని అంత డబ్బు నీకెందుకు అవసరం అవుతుంది అంటే నీకు ఎక్స్ట్రా ఏదైనా హ్యాబిట్స్ ఉండాలి. కాబట్టి అందరి దగ్గరే తీసుకుంటున్నాడని కూడా ఆ అమ్మాయి నిఖిత తండ్రి కూడా బాయ్ ఫ్రెండ్ కాదు ఏమి కాదని కూడా చెప్తున్నారు. అంటే ఏంటంటే మనకి కరెక్ట్ సమాచారం ఇంకా రావాలి, వస్తే మనం కరెక్ట్గా చేయగలుగుతాం. ఆ అబ్బాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని ఎందుకు మనకి అనౌన్స్ చేశారు మనకు తెలియదు. తండ్రి కాదు అని అంటున్నాడు. ఈయన అవునన్నా కాదన్నా అసలు అమ్మాయి అయితే బ్రతికే లేదు. అవునన్నా లాభమే లేదు, కాదన్నా లాభమేమి లేదు. అది అప్రస్తుతం. ఇక్కడ ఎవరనేది అప్రస్తుతం. డబ్బు తీసుకున్న అతను తీర్చలేనప్పుడు, వాగ్వివాదాలు జరిగినప్పుడు ఉల్టా ఇతను ఆ అమ్మాయిని అటాక్ చేయటం అనేది దారుణమైనటువంటి నేరం. నువ్వు దయ మీద తీసుకున్నావు, ఫ్రెండ్షిప్ మీద తీసుకున్నావు, తీర్చగలిగితే తీర్చు, లేదా కొంతన్నా తీర్చగలిగితే తీర్చు. అసలు తీర్చలేను అని అన్నప్పుడు నువ్వు మంచిగా ఫ్రెండ్తో మాట్లాడుకోవాలి. ఇవేవీ లేకుండా నీకు అక్కడ ఆర్గ్యుమెంట్స్ గొడవ వరకు నువ్వు వెళ్ళావు అని అంటే ఖచ్చితంగా అతను క్యారెక్టర్ కరెక్ట్ కాదు, వేరే హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి చంపేశాడని అనుకో. చంపేసే వరకు చూడండి, చంపేసి ఎంత క్రిమినల్ మైండ్. ఇప్పుడు అంతే నేను చెప్తున్నా, అతను నార్మల్ మెంటాలిటీ అయినట్టయితే, ఎటువంటి హ్యాబిట్స్ లేకపోతే అటువంటి నేరము చేయడు. చేసిన వెంటనే తిరిగి మళ్ళీ ఇండియాకి రాడు. అంటే అక్కడ నేర ప్రవృత్తి, క్రిమినల్ మైండ్ అనేది మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ పారిపోయి వచ్చేసి నన్ను పట్టుకోలేరు. కానీ ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే, అమ్మాయి తెలుగు అమ్మాయి, ఇక్కడ అమ్మాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు కేసు పెట్టరా? ఇక్కడ పెట్టినప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడే దొరికేస్తాడు. దొరికినట్టుగా కూడా ఉన్నాడు కదా. మరి అలాంటిప్పుడు పట్టుకున్నారు.
పట్టుకున్నప్పుడు ఇండియాకి వచ్చేసిన తర్వాత ఇండియాలోనే ఉన్నారు వీళ్ళు, అమ్మాయి వాళ్ళు. వీళ్ళు కేసు పెడితే ఇక్కడే పట్టుబడతాను అన్న లాజిక్ అతనికి తెలీదా? ఒకవేళ తెలీదేమో. ఇప్పుడు చూడండి, అతన్ని మళ్ళీ బ్యాక్ అమెరికాకి అప్పగించాలని చెప్పి డిమాండ్స్ వినపడుతున్నాయి. ఎందుకంటే అక్కడ నేరం జరిగింది కాబట్టి వాళ్ళకి సరెండర్ అవ్వాలి, వాళ్ళు అక్కడ శిక్షలు వేయాలి. ఇక్కడ కంటే కూడా అక్కడ కఠినమైన శిక్షలు వేస్తారు కాబట్టి వీళ్ళకి కొంచెం ప్రతీకారం కూడా తీరినట్టు ఉంటుంది అమ్మాయి తల్లిదండ్రులకి. ఆ బాధ అనేది అలా ఉంటుంది అనమాట నవీన. సో ఆ బాధ కొద్దీ వీళ్ళు కూడా ఆ కఠినమైన శిక్షలు పడాలని కోరుకుంటుంది మనసు, తప్పులేదు అందులో. ఏమైనా సరే వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెడితే అతనికైతే కఠినమైన శిక్ష పడాలి కదా. ఇప్పుడు ఒక హత్య చేశాడు అంటే మనకైనా సరే ఇక్కడ యావజ్జీవం కానీ ఉరిశిక్ష కానీ ఉంటుంది, అక్కడైతే డైరెక్ట్ ఏదైనా సరే. ఇలాగ మళ్ళీ ఆప్షన్స్ కానీ టైం ఇది కానీ ఏమి ఉండదు అక్కడ. సో ఇతన్ని మళ్ళీ తిరిగి అమెరికాకి కూడా అప్పగించే పరిస్థితులే ఉన్నాయి. ఏమైనా సరే మన ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు ఏ పని మీద వెళ్ళారో ఆ పని చూసుకోవాలి. ఇప్పుడు కొత్త రూల్లో అదొక రూలే కదా, మీరు చదువుకోవటం కోసం వచ్చారు, ఇక మీదట చదువుకుని వెళ్ళిపోవాలి. వీసా ఎక్స్టెన్షన్స్ ఏమీ ఉండవు, ఓన్లీ 2 years మీకు చదువుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇస్తాము అని చెప్పి కొత్త రూల్ పెట్టారు. నెక్స్ట్ జరగబోయేది అదేనేమో బహుశా, మరి తెలీదు. మరి అలాంటప్పుడు లేకపోతే 4 ఏళ్ళు ఏదో ఇస్తారు టైం అని అన్నారు, అది కూడా ఇవ్వకపోవచ్చు, ఓన్లీ చదువుకుని వెళ్ళిపోవాలి అని అన్నప్పుడు ఇక మీద వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఎంఎస్ చదవటం కోసం కాదు కదా చాలా మంది వెళ్ళేది, ఎర్న్ చేయటం కోసము, బెటర్ లైఫ్ కోసము, వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ కోసం వెళ్తారు. ఇప్పుడు ఇలాంటి రూల్స్ పెడితే ఎవరు వెళ్ళరు, ఇలాంటి నేరస్తులు అసలే వెళ్ళరు, బాగుంటుంది అప్పుడు. అయితే వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు నిజంగా హైయర్ స్టడీస్ చేయాలి అక్కడికి వెళ్ళి అని మీకు ఒక అంబిషన్ ఉంటే వెళ్ళండి, చదువుకోండి, పద్ధతిగా ఉండి పద్ధతిగా వచ్చేయండి. ఇలాంటి స్నేహాలు, ఇలాంటి నేర ప్రవృత్తి కలిగి హత్యలు చేయడం అనేది మీరు మానుకోవాలి. అసలు అటువంటి ఆలోచనలే మీకు రాకూడదు. వెళ్ళామా, మనకు స్తోమత ఉంటే వెళ్ళామా, చదువుకున్నామా, వచ్చామా. ఈ అమ్మాయిలతో స్నేహాలు, డబ్బులు తీసుకోవడాలు, ఇవన్నీ ఏంటి పక్కదారులు, వంకరదారులు అనమాట. ఇవన్నీ కూడా మనిషిని తప్పుదారి పట్టించడమే, అంతకంటే ఏం లేదు. థ్యాంక్ యూ మా.